విషయంలో బీఆర్ఎస్ గతం తప్ప భవిష్యత్తు లేదని. సరే అదంటే ఓకే అనుకుందాం. బీఆర్ఎస్ అంత బీజేపీ అంత కాన్ఫిడెంట్గా ఉంది అధికారం మాదే, రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ అని. శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు ఒకటండి, పుట్టింటి గుట్టు మేనమామ కిరక అన్నట్టు నాకు తెలియని బీజేపీ ఎక్కడుంది, నాకు తెలియని బీజేపీ నాయకత్వం ఎక్కడుంది, అక్కడనే చేసి వచ్చినాను కదా. నేను 2014 వరకు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా, తర్వాత బయటికి వచ్చినాము. వివిధ కారణాలతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, అధికారంలో ఉన్నాం. పాయల్ శంకర్ గారు వారు అంటున్న మాట, వారి మనసులో ఉన్న మాట, వారు కోరుకుంటున్న మాట. కానీ క్షేత్రస్థాయిలో అది నిజమవుతుందా కాదా అనేది రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు ఏ వైపు చూస్తారో అన్న దాని మీద డిపెండ్ అవుతుంది తప్ప, మనం ఇక్కడ డిబేట్లో కూర్చొని 100% మేము కాన్ఫిడెంట్గా ఉంటాము అని అంటే కాదు. కర్ణాటక, తమిళనాడులో కూడా వాళ్ళు అంతే కాన్ఫిడెంట్గా ఉండి ఈసారి మాదే అని చెప్పారు. అన్నామలై అనే యువకుడు రాగానే ఇంకా మొత్తం మార్చేస్తాడు చూడు, మొత్తం చక్రం తిప్పుతాడు అంటే 2 సీట్లకు 3 సీట్లకు పరిమితమయ్యారు. కాబట్టి 10 సంవత్సరాలుగా ఇది చూస్తూనే ఉన్నాం. మోడీ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్వశక్తితోటి రాలేదు, పరిస్థితుల ప్రభావం వల్ల వచ్చిండ్రు అంటే, నేను అదే మాట మోడీ గారు కూడా అప్పుడున్న పరిస్థితుల ప్రభావంతో వచ్చిండ్రు అని అంటా. కాబట్టి ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే పరిస్థితుల ప్రభావము, వాళ్ళ గొప్పతనం ఏం లేదు, ప్రజల గొప్పతనం ఏం లేదు, ప్రజలు ఓటు వేయొద్దు అనుకుంటా ఓట్లు వేసిండ్రు అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం. ఒక పార్టీని దించడానికి, ఒక పార్టీని గెలిపించడానికి ప్రజలు చాలా ఆలోచనలు చేస్తారు. ప్రజలంటే నీవు నేను కాదు, అన్ని వర్గాలు, కులాలు, మతాలు, అన్ని క్లాసెస్, ధనికులు, పేదలు, కార్మికులు, కర్షకులు, రైతులు ఇంతమంది కలిసి ఒక ఆలోచన చేస్తే ఒక అధికారంలో ఒక పార్టీ వస్తుంది. లేదు అప్పుడు పరిపాలన సాగిస్తున్న ఒక పార్టీ అధికారం కోల్పోతుంది. కర్ణాటకలో ఎందుకు బీజేపీ అధికారంలో కోల్పోయింది? మరి ఇంత గట్టిగా బ్రహ్మాండంగా ఉన్న పార్టీ కేంద్రంలో అధికారంలో మోడీ గారు ఉన్నప్పుడే కర్ణాటకలో బీజేపీ అధికారం కోల్పోయింది కదా. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2.5 years అయ్యింది. వారు అన్నారు కొన్ని ఇంప్లిమెంట్ చేస్తామని వారే ఒప్పుకున్నారు. ఖచ్చితంగా మేము ఇచ్చిన గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తాం. కానీ ఈరోజు వారికి కూడా తెలుసు రాష్ట్ర పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైంది. బ్రహ్మాండంగా మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల కేసీఆర్ టీఆర్ఎస్ దుష్పరిపాలనలో ఎన్ని చిక్కుముళ్ళు ఉన్నాయనేది వారికి కూడా తెలుసు. మరి చిక్కుముళ్ళు ఉన్నాయి, ఆర్థిక భారం ఉంది అన్నప్పుడు వెసులుబాటు కూడా ఇవ్వాలి కదా గవర్నమెంట్స్కి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు గత ప్రభుత్వం చేసిన చిక్కుముళ్ళన్నింటినీ విప్పుకొని కేంద్రంతో కూడా పేచీ ధోరణి లేకుండా మన రాష్ట్రానికి కావాల్సిన హక్కులను అడుగుతూ ఉన్నాము, తీసుకొచ్చుకుంటా ఉన్నాము. గతంలో కంటే భిన్నంగా ఒక కొత్త మార్కు, రేవంత్ మార్కు పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మీరు చూడండి, ఎంప్లాయీస్ బకాయిలు ఉన్నాయన్నారు. మరి బకాయిలు ఉండకేం చేస్తాయి? 17,000 మంది ఎంప్లాయీస్ని రిటైర్ కాకుండా 3 సంవత్సరాలు ఆపి ఆ భారమంతా తీసుకొచ్చి మా నెత్తిన రుద్దిన తర్వాత బకాయిలు ఉండకుండా ఉంటాయా? 60,000 కోట్ల ఉన్న అప్పును తీసుకొచ్చి 8 లక్షల కోట్ల అప్పు దాకా తీసుకొచ్చి 10 సంవత్సరాల మారిటోరియం పీరియడ్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టకుండా ఆపుకొని మా ప్రభుత్వం రాగానే అవి మా మీద పడితే మరి ఆర్థిక భారం లేకుండా ఉంటుందా? ఇంకొకటి, వారు 66,000 మీ ప్రభుత్వం వస్తే కలలో నేను అనేది భారతదేశం ఇప్పుడు నేను అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు ఉన్న విపత్కరమైన పరిస్థితులలో ఆర్థిక విధ్వంసం జరిగినా కూడా నిలదొక్కుని మెల్లమెల్లగా ఒక్కొక్క చిక్కుముడి విప్పుకుంటూ రేవంత్ ప్రభుత్వము, మా కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేస్తూ ఉన్నాం. సూటిగా నేను అడుగుతా ఉన్నా, రుణమాఫీ మేము చేయలేదా? సంఖ్య దగ్గర ప్రాబ్లం, కానీ 20,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లోకి ఇచ్చినాం కదా. 2 లక్షల దాకా రైతులకు, 25 లక్షల కుటుంబాలకు రుణం విముక్తులైనరు కదా. గతంలో ఎట్లా జరిగింది? మొత్తం 1,00,000 రూపాయలే 4 విడతలుగా చేస్తే ఇచ్చిన 25,000 వినండి వాళ్ళు పెడతారండి. రాజకీయం పెట్టకుండా ఇంట్లో కూర్చుంటారా? కేసీఆర్ని అంటే 2.5 సంవత్సరాలు ఇంట్లో వండుకుంటే బయటికి రాలేదు అంటే మన ఒకసారి వచ్చిండు, ధర్మదర్శనం చేసుకున్నాడు, గవాక్ష దర్శనం చేసుకున్నాడు, మళ్ళీ ఇంటికి పోయిండు. మళ్ళీ కూతురు బయటికి వచ్చి నానా మాటలు అంటూ ఉంటే డైవర్ట్ చేయడానికి పెట్టుకుంటారండి సభలు. రాజకీయ పార్టీ అన్నాక సభలు పెట్టుకోకుండా ఏం చేస్తారు? గతంలో హోమాలు చేస్తుండే, హోమాలతోటి ఓట్లు రావు, ప్రభుత్వం నిలబడదు అని చెప్పి ఇప్పుడు సభలు పెట్టుకుంటారు. దాన్ని ప్రజాస్వామ్యంలో అదొక ప్రక్రియ, దాన్ని మనం విమర్శించడానికి లేదు, పోవడానికి లేదు. కానీ ఈరోజు నిక్కచ్చిగా కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని విప్లవాత్మకమైన మార్పులు ఈ రాష్ట్రంలో ప్రవేశపెడతా ఉంది. మహిళల విషయంలో, విద్య విషయంలో
కంపెనీలను మన రాష్ట్రానికి తీసుకొచ్చే విషయంలో, తర్వాత కొత్త నగరాన్ని నిర్మించే విషయంలో, మూసి ప్రక్షాళన చేసే విషయంలో కొత్తగా ఆలోచనలు చేస్తూ ఉంది. సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్ చేస్తేనేమో మోడీ చాలా గొప్పోడవుతాడు, మన మురికిగా ఉన్న మూసిని ప్రక్షాళన చేస్తా అంటేనే ఇది ఎట్లా చేస్తారు, ఇంటి ఎట్లా గులగొడతారు అని చెప్పి వీళ్ళు అడ్డం పెడతారు. అంటే మేము ఏ మంచి పని కూడా చెయ్యొద్దు. నేను చెప్పేది, నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఈ రోజు ఒక్క విషయంలో నిజమే కానీ ఒక్క విషయంలో నేను నా మిత్రులు వెంకటకృష్ణ గారు ఒక్క విషయంలో నేను మా మిత్రులు పాయల్ శంకర్ గారి మాటను ఒప్పుకుంటా ఉన్నా. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి స్థానం లేదు. ఎందుకు లేదు అనేది 100 కారణాలు, 100 కారణాలు మీకునే, 100 కారణాలు పాయల్ శంకర్ గారు. చంపుడు కాదు, ఆ పార్టీని ఎప్పుడైతే తెలంగాణ తీసుకొచ్చి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారో ఆ రోజే ఆ పార్టీని వాళ్ళే చంపుకున్నారు. ఎప్పుడైతే కేసీఆర్ అహంకార పూరిత ధోరణితో తెలంగాణలో నా పని అయిపోయింది, నేను భారతదేశానికి పోయి ఓట్లు తెచ్చుకుంటా అన్నాడు, అప్పుడే వాళ్ళ పని అయిపోయింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్క అయిపోయి కృష్ణానది మీద ప్రాజెక్టు వాళ్ళు కట్టుకోవచ్చు, మన నీళ్ళని తీసుకుపోయి రాయలసీమకి ఇస్తా అక్కడ పంటలు పండిస్తా అన్న రోజే వాళ్ళ పార్టీని వాళ్ళు చంపుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళ కుటుంబ సభ్యురాలు రక్తాన్ని పంచుకు పుట్టిన బిడ్డ బయటికి వచ్చి నీకేం చేత కాదు, నువ్వు మర మనిషివి, మారిన మనిషివి, నీకు ప్రజల సోయి లేదు, ప్రజల గురించి ఆలోచన లేదు, ఫామ్ హౌస్లో బందీ అయినవు, నీ చుట్టుముట్టు తోడేళ్ళు గుంటనక్కలు ఉన్నారు అని చెప్పిన రోజే వాళ్ళ పార్టీ ఖతమైంది. మేమంటున్న మాటలు కాదు, ప్రజలు, తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, సహనంతో ఎదురు చూస్తారు, తిరగబడతారు. ఇప్పుడు ఓటు అనేది మా చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఓటును ఎక్కడ వాడాలో ఖచ్చితంగా వాడాలి. హామీల విషయంలో ఒక చిన్న విషయం, హామీల విషయం ఒక్క నిమిషం అండి. హామీల విషయంలో వీళ్ళు మాట్లాడు 15 సంవత్సరాలు అయిపోయింది, అంటే దాదాపుగా ఈరోజు 14 నుంచి 26కు వచ్చినాం, 12-13 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు మొట్టమొదటిగా ఇచ్చిన హామీ 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కల్పిస్తానన్న మాటను వాళ్ళు పూర్తి చేసిండ్రా? ఇంకా వారికి ఇంకో 5 సంవత్సరాలు వచ్చినా పూర్తి చేయలేరు. మేము ఇచ్చిన హామీలకు మాకు కేవలం 2.5 సంవత్సరాలే ఇస్తారట, వాళ్ళు మాత్రం ఇంకో 20 సంవత్సరాలు అయిన తర్వాత మా హామీ పూర్తి చేస్తారట. ఇదేక్కడి న్యాయం అండి? రాముని నమ్ముకున్న పార్టీ ఆ ధర్మం ఉందా, అధర్మం ఉందా? ఇన్ని రకాల లోపాలు మీ వైపు కూడా పెట్టుకొని మీరు ఎట్లా అధికారంలోకి రాగలుగుతారనేది ఆయన ప్రశ్న. అంటే